అక్కడ నుండి విల్ గో టు ద 4th verse. వెంటనే వెళ్ళిపోదామండి. 4వ వచనం చదువుతారా? we're running short of time, we have to rush through, please. యేసుక్రీస్తు వారు సిలువ పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట చూసినప్పుడు ఇది ప్రవచనం నెరవేర్పు చూస్తాం. ఇదే మాట మరలా మార్కు సువార్త 15:34లో చూడొచ్చు. నా దేవా నా దేవా నన్ను ఏల చేయి విడిచావు. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు కొంతమంది అంటారు, యేసుప్రభు అక్కడ బిడ్డగా లేడు, యేసుప్రభు బిడ్డగా తండ్రిని పిలవట్లేదు, దేవాన్ని పిలుస్తున్నాడు. లేదు లేదు, అక్కడ ప్రవచనం నెరవేర్పు. 22వ కీర్తన ఒకసారి చదువుతారండి. Psalms 22:1. నా దేవా నా దేవా ఏంటి? నా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్నేల నీవు విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వెనక నీవేళ దూరముగానున్నావు. ఇంకా 16వ వచనం చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎవరు చుట్టుకుని ఉన్నారంట? కుక్కలు. కుక్కలంటే కుక్కలు కాదు, కుక్కలు అంటే మనుషులు. ట్రూత్ చదివి చూడండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కొడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఏం చేశారంట? చేతులను పాదాలను పొడిచారు. అవునా కాదా ఆ పరిస్థితికి? నెక్స్ట్ కంటిన్యూ చేయండి. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, నా ఎముకలన్నీ నేను లెక్క పెట్టగలుగుతున్నాను. ఇంక యేసుప్రభు పరిస్థితులు అనుకుంటాడు. ఇట్లా ఉంది పరిస్థితి అక్కడ. ఆయన ఎముకలన్నీ కనబడుతున్నాయి. నెక్స్ట్ కంటిన్యూ. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా వస్త్రాన్ని ఏం చేశారు? ఆయన వస్త్రాన్ని పంచుకోలేదు అక్కడ. యు సీ ప్రాఫెసీ ఫుల్ఫిల్లింగ్. నా వస్త్రాన్ని పంచుకుంటున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చీట్లు వేశారు అక్కడ. వారు అనుకుంటారు వారికి ఏదో మాకు పొందుకు ఎవడికో ఎక్కడ మనసు అనుకుని చూడండి. లేఖనాలు నెరవేరినట్లుగా టైం లైన్ చూడండి. కరెక్ట్గా అప్పుడే పంచుకోవాలా? అక్కడే జరగాల? అంటే దేవుడు ఆయన మాస్టర్ ప్లాన్, రిడెంప్షన్ ప్లాన్ సడన్గా ఎవడో తెక్క పట్టించాడు. రే పంచడ్రా నాది. ఇంకోటి అంటాడు రే నాది నాది నాది. సరే పంచుకోదా, వేసి చూద్దాం ఎవడికి వస్తుందో. నెక్స్ట్ తేరి చూస్తున్నారు మనుషులు. అనుకుని చూడండి, వాక్యములో ప్రవచనము రాయబడింది. యేసుప్రభు శిలువ మీద ఉన్నాడు, పరలోకం నుండి తండ్రి చూస్తున్నాడు. ఏమి రెజనేట్ అవుతుంది? దావీదు గతములో ఎరిగిన కార్యాలు రాస్తున్నాడు. ఎక్కడ రాసిన వ్యక్తి ఏ తరంలో ఉన్నాడు? జరిగింది ఎన్ని వేల సంవత్సరాల తర్వాత? హౌ కెన్ ఇట్ బి ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ స్క్రిప్ట్ రాసి షూట్ చేసినట్టు? గాడ్ డస్ నాట్ డూ ఎనీథింగ్ యాక్సిడెంట్లీ. దేవునికి అన్నీ ముందే తెలుసు. యేసు ఓటమని నువ్వు అనుకుంటే సిలువ పైన యూ హ్యావ్ మిస్డ్ ఇట్ అవుట్. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తే మన భారతదేశంలో ఒక ఇంటర్వ్యూలో, వాట్ యూ థింక్ అబౌట్ జీసస్? ఐ ఫీల్ హీస్ అ లూజర్. హీ వేస్ట్లీ డైడ్ ఆన్ ద క్రాస్. హీ హ్యాడ్ నో పవర్. వాట్ ఎ ఫెయిల్యూర్ లైఫ్. కరేపి చూడ, ఆయన మరణించి ఉండకపోతే నీకు గతి లేదు. ఈ మానవ తరానికి విమోచన లేదు. ఆయనకు పవర్ ఉంది కాబట్టి ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని తీసుకున్నాడు. దట్ ఈస్ వేర్ ద పవర్ ఇస్. చస్తాను అంటాం అందరికి సులభమే, చచ్చిన తర్వాత తిరిగి లేచొద్దాం, అది సూపర్. ఎందుకంటే నా యేసు చేసిన కార్యం అది. వెన్ యు సీ ఆయన ప్రవచనములు నెరవేరినట్లుగా ఆయన వాక్కు ప్రకటిస్తాము. ఇదిగో వీరు నన్ను ఈ రీతికి చేస్తున్నారు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచావో. నవ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఆ ప్రవచనం ఆ టైంకి యేసు ప్రభు మాట్లాడుతున్న కారణం ఏంటంటే, లోక పాప భారం అంతయు తీసి తండ్రి ఎవరి మీద మోపాడు? యేసు మీద. ఇప్పుడు యేసు ఎవరు? పాపి. అదేందా చెప్పా? He didn't do sin. ఆయన పాపం చేయలే. కానీ అది అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన పండగల్లో డే ఆఫ్ అటోన్మెంట్,
లేకపోతే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఏం చేయాలో క్రయధనానికి ఒక గొర్రెని తీసుకురావాలి. ఈ వ్యక్తి యాజకుడు తీసుకొస్తే యాజకుడు పరీక్షిస్తాడు. యాజకుడు ఏ లోపాలు లేవా చూడాలి. ఆ గొర్రె పిల్లని క్వాలిఫై చేయాలి. యేసుప్రభు గొర్రెపిల్ల చెప్పమంటారు బైబిల్లో నుండి. యోహాను చెప్తాడు. యోహాను ఎవరు? యాజకుడు. తెలీదా? బాప్తిసం ఇచ్చే యోహాను యాజకుడు. యోహాను తండ్రి ఎవరు? జకరియా ఎవరు? యాజకుడు. ఎక్కడున్నాడు? దర్శనం వచ్చినప్పుడు ఆలయంలో ఉన్నాడు. యాజకుడు కుమారుడు యోహాను. లైన్ వయసున తరంలో యాజకుడు, తర్వాత యాజకుడే. నో ఛాన్స్, మిస్ అయ్యేది లేదు. ఎవడరా నువ్వు వాడు యాజకుడు అవుతానికి అడిగేది లేదు. దేవుడు అహరోను తరాన్ని రాసి పెట్టేశాడు. సో జకరియా ఎవరు? లూక్ 1లో చదివి చూడండి. అహరోను తరం, యాజకుడు తరం. యాజకుడు చెప్తున్నాడు, ఇదిగో లోక పాపము భారాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్ల. ఎవరిని చూసి చెప్తున్నాడు? యేసుప్రభు గొర్రెపిల్ల. యాజకుడు ఏం చేయాలి? యాజకుడి దగ్గర తెచ్చినప్పుడు గొర్రెలో ఏ లోపము లేదా పరీక్షించాలి. యేసు నిన్ను మొదటిగా తీర్పు తీర్చింది ఎవరు? ప్రధాన యాజకుడు. హేరోదు అంటున్నాడు ఏం దోషం లేదు, ఇల్లేదు దోషం లేదు. కానీ యేసు క్వాలిఫైడ్ ఫర్ బలి, సిలువ వేయమని చెప్పింది ఎవరు? పిలాతు కాదు, ప్రధాన యాజకుడు. అంటే బలి ఇవ్వి లేఖనాలు నెరవేరుతున్నాయి. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవాడు వీళ్ళు చంపేశారు, లేదు యాజకుడు చంపు అని చెప్తేనే కానీ అది బలి పశువుగా మారటానికి ఛాన్స్ లేదు. పిలాతు చంపే అని చెప్పండి అంటే నాట్ క్వాలిఫైడ్. యాజకుడు చంపు అని చెప్తాం, మేము బలికి రెడీ, చంపే గొర్రెపిల్లను అని చెప్తాం. యేసుప్రభు గొర్రెపిల్ల. ఎప్పుడైతే పాపి తెచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల తలపైన చేతులు పెట్టి తన పాపాలు ఒప్పుకోవాలంట. తన పాపాలు ఒప్పుకుంటారో బైబిల్ టాక్స్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్స్. పాపం చేసిన వ్యక్తి ఎప్పుడైతే చేతులు పెట్టి పాపాన్ని ఒప్పుకుంటున్నారో, ఈయన పాప గొర్రె మీదకి వెళ్ళింది. ఆ గొర్రె పాపి వచ్చినప్పుడు పరిశుద్ధమైంది, వచ్చినప్పుడు ఏ లోపం లేదు, వచ్చినప్పుడు బలికి రెడీ. యాజకుడు రెడీ అన్న వెంటనే ఈయన పాపాలు ఒప్పుకుంటాం, రెడీ. దాని తర్వాత మెడను కోస్తాడు, ఆ రక్తాన్ని తీసుకుంటాడు. ఆ రక్తం దాని తర్వాత దీన్ని చంపుతారు, దీన్ని కట్టిపెట్టి బలిపీఠం మీద పెట్టి కాల్చేస్తారు, అగ్నిలో కాలాలి. యేసుప్రభు చేసింది కూడా అదే. యేసుప్రభుని నువ్వు రెడీ ఫర్ బలికి రెడీ అని యాజకుడు చెప్తామో, చంపండి అని చెప్తామో, అక్కడ నుండి సిలువ పైనకి వెళ్తామో, ఆయన శిక్షిస్తామో, ఆయన రక్తం బయటికి కారుస్తామో, దేవుడు లోక పాప భారం అంతా ఆయన మీద మోపుతాం. అక్కడ లేఖనాలు నెరవేరినట్లుగా ఇదిగో ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్స్ డన్. నా దేవా నన్ను ఎలా చేయి విడిచావు? యు సీ దట్ ఈస్ వేర్ ఈజ్ ట్రైయింగ్ అవుట్. ఎందుకు చేయి విడిచావంటే వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, దేవునితో ఉన్న వ్యక్తి దేవుడు. ఆది యందు వాక్యము, ఆ వాక్యము దేవుడు, ఆ వాక్యము దేవుని యొక్క, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణధారిగా నరరూపధారిగా ఈ లోకంలో మన మధ్య నివసించాడు. ఆయనను సిలువ వేసినప్పుడు ఇదిగో పాపం ఇక్కడ ఉంది, పరిశుద్ధుడైన దేవుడు కలిసి ఉన్నాడు. హౌ కెన్ వెన్ ద సిన్ ఇస్ ఆన్ హిమ్, హౌ కెన్ ద హోలీ గాడ్ బీ? నాట్ పాసిబుల్. అనుకుని చూడండి, దాని కొరకే యేసు ప్రభు అంత వేదన. ఈ గిన్నె నీ చిత్తమైతే నా అదను తొలగించి, ఎందుకంటే నువ్వు నేను సపరేట్ అవుతాను, నేను తట్టుకోలేను ప్రభా, తండ్రి నేను తట్టుకోలేదు. అనుకుని చూడు, దేవుడు ఒక నిమిషానికి పాపిగా పిలవబడతాం. ఎందుకంటే యేసు దేవుడు, ఆ దేవుడు పాపిగా పిలవబడతాం. ఎందుకొరకు? మన కొరకు క్రయధనముగా మరణిస్తానికి. అక్కడ కేవలం ఒక మనుషుడు చచ్చాడంటే నో యూస్. ఒక ఎడ్డో గొడ్డో చచ్చినట్టు లెక్క తీసుకోవచ్చు. దేవుడు తానే తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మనుషుడు తరం అంతటికి, మనుషుడు వంశం అన్నిటికి, అందరికీ విమోచన రక్షణ సిద్ధము. అందుకని అంటాము, ఎన్ని సంవత్సరములైనా ఎన్ని తరములవనే నా యేసు రక్తము చాలు. ఫర్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్ రిడెంప్షన్. యు సీ దట్ ఈస్ వాట్ ఇక్కడ ఆయన కేక వేస్తాము, నా తండ్రి నన్ను నేల చేయి విడుస్తాం. నా దేవా నన్ను నేల చేయి విడుస్తాం.